క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ 250 గ్రామ్స్, టమాటా 1, ఎండు కొబ్బరి తురుము 50 గ్రామ్స్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చింతపండు 5 గ్రామ్స్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, గసగసాలు, కొబ్బరి తురుము వేసుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. సేమ్ ప్యాన్లో మిగతా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి మరో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి రాగానే చింతపండు రసం 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.